ప్రతి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అంటే మీరు కూడా ఇందాక ఇంట్రొడక్షన్ లో కూడా ఆ విధంగానే మీ ఎస్ ఎస్ టోన్ ఉండే ఎస్ యాక్చువల్గా. ఎందుకంటే ఫారెస్ట్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే మేమంతా ఆ ప్రాంతాల్లో వర్క్ చేసాం కాబట్టి స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మీద వర్కౌట్ చేస్తుంటాం. వెళ్ళినప్పుడు ఎన్కౌంటర్ అంటే ఏంటంటే హఠాత్తుగా ఒకరు కనపడటం, దాన్ని ఎన్కౌంటర్ అంటాం. యూ ఎన్కౌంటర్ సంబడి. నౌ ఇన్ సివిఆర్ న్యూస్ ఐ ఎన్కౌంటర్డ్ మిస్టర్ సంజయ్ అంటే మన ఇద్దరం తారసపడ్డాం. ఎస్ సో అదే విధంగా పోలీసు బలగాలు నక్సలైట్లు వాళ్ళిద్దరూ తారసపడిన తర్వాత వాళ్ళ మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతుంది. అయినప్పుడు దాన్నే ఎన్కౌంటర్ అంటాం. కానీ ఈ మధ్య ఏంటంటే చాలా చోట్ల ఎన్కౌంటర్ అంటే అన్ని కూడా బూటపు ఎన్కౌంటర్లు అన్నది చేశారు. కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది ఎన్కౌంటర్స్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అవి ఇంటెలిజెన్స్ బేస్డ్ గా ఆధారపడి ఉంటాయి. తర్వాత కోంబింగ్ ఆపరేషన్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కూడా వీరందరూ కూడా తారసపడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో చాలా చోట్ల కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది, హైకోర్టు సుప్రీంకోర్టులకు కూడా. సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఆదేశించే ఆ సందర్భంగా స్పెషల్ టీమ్స్ ఇంక్లూడింగ్ సిబిఐ కూడా ఎన్కౌంటర్స్ మీద చాలా చోట్ల ఈ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఇక్కడ ఉన్న డంప్ ఏంటి, ఆ తర్వాత ఇందులో సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా మన ఇంట్రాగేషన్స్ లో వీటిలో తెలిసే అవకాశం ఉందన్నది నా అభిప్రాయం సంజయ్ గారు. సార్ ఒకటి, ఇప్పుడు వీళ్ళకు గన్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, వాళ్ళకు మారణాయుధాలు కావచ్చు, పేలుడు పదార్థాలు కావచ్చు, వీళ్ళన్నిటినీ ఎలా సమకూర్చుకుంటారు ఈ నక్సలైట్లు అనేది? అంటే మీరు ఒకసారి మావో సాహిత్యం చదివితే ఆయన ఏమంటాడంటే పోలీస్ స్టేషన్స్ ఆర్ అవర్ క్వార్టర్ గార్డ్స్ అంటాడు ఆయన. పోలీస్ స్టేషన్స్ ఆర్ అవర్ క్వార్టర్ గార్డ్స్. క్వార్టర్ గార్డ్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే వెపన్స్ ఉంటాయో వాటిని క్వార్టర్ గార్డ్స్ అంటారు. మావో సాహిత్యంలో మావో జేడుంగ్ యొక్క అతని ఏంటంటే అతని సిద్ధాంతం ఏంటంటే మనం పోలీస్ స్టేషన్లని లూటీ చేసి అక్కడి నుంచి ఆయుధాలు సంపాదించాలి. అందుకనే వీళ్ళు చాలా చోట ల్యాండ్ మైన్స్ అరేంజ్ చేస్తుంటారు. పోలీస్ కాన్వాయ్ వెళుతున్నప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టి అక్కడ అంబుష్ లో కూర్చొని, ఆ అంబుష్ అయిన తర్వాత చనిపోయిన పోలీసుల దగ్గర నుంచి అంతా కూడా వీళ్ళు ఈ వెపన్స్ ఇవన్నీ చేర్చుకుంటారు. తర్వాత కొన్ని రోజుల క్రితం మీరు చూస్తే ఎల్టీటీకి ఈ సిపిఐ మావోయిస్ట్ కి సంబంధాలు ఉన్నాయన్నది కూడా కొంత బయటపడింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్స్ కానీ, పేలుడు పదార్థాలు కానీ, పేలుడు పదార్థాల యొక్క వినియోగం, ఎందుకంటే ఎల్టీటీ ఆర్గనైజేషన్ ఈ ఎక్స్ప్లోజివ్స్ చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని ఇవన్నీ కూడా మనం అనుకున్నాం. తర్వాత ఏంటంటే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ మైనింగ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బలవంతంగా భయపెట్టి అక్కడి నుంచి కూడా తీసుకున్న అంశాలు చాలా ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు ఈ శస్త్రాస్త్రాలు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. సార్ ఇప్పటి వరకు అంటే మనం ఇంతకుముందు కన్నట్టు ఇప్పటికీ ఒక 4-5 రాష్ట్రాలలో ఈ మావోయిస్టుల ప్రభావం ఉండేది, ఇప్పుడు 3 జిల్లాలకే పరిమితమైంది అనేది బాగా చర్చ జరుగుతుంది. ఇక్కడ కేంద్ర కమిటీలో కార్యదర్శి ఉన్నటువంటి గణపతి కావచ్చు, అదేవిధంగా దయాకర్ రావు కావచ్చు, ఇంతకుముందుకు దేవ్జీ అనుకున్నాము. వీళ్ళంతా అంటే ఇంతకుముందుకు హరగోపాల్ గారు చెప్పారు, అంటే వాళ్ళ సమాచారం లేకపోయినా కూడా మీకు కొంత సమాచారం వరకు ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ జనజీవన స్రవంతిలో కలిసి ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే ఈ ఆపరేషన్ కగారు కావచ్చు, కూంబింగ్ కావచ్చు, ఇలాంటి అంటే అడవిలో ఉండలేనటువంటి పరిస్థితులు మీరు అన్నట్టు ఉండకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడా గణపతి అంటే ఏం చెప్తారు సార్? అంటే ఈ దేశంలో ఉన్నాడా ఆయన వేరే దేశంలో ఉన్నాడా అన్నా కూడా చెప్పలేము. ఎస్, అన్లెస్ ఇంట్రాగేషన్ జరిగి ఫైనల్ గా వాళ్ళని లొకేట్ చేస్తే తప్ప. సాధారణంగా ఏంటంటే వీళ్ళంతా వయసు చాలా పెద్ద వయసు వీళ్ళందరూ కూడా చూస్తే. సో వాళ్ళందరూ కూడా మళ్ళా అడవుల్లో ఉండడం, వాళ్ళకు మెడికల్ ఇవన్నీ కూడా కష్టం అవుతాయి. కాబట్టి కొంతమంది వచ్చి సిటీల్లో ఇన్కాగ్నిటోగా ఉంటారు. వాళ్ళు అంటే వేరే పేర్లతో వేరే ప్రాంతాల్లో సాధారణంగా వాళ్ళు ప్రజల్లో కలిసిపోయి ఉంటారు. సో వాళ్ళ ఎక్కడున్నారో అన్నది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఐ థింక్ వీళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఎప్పుడైతే సెంట్రల్ కమిటీ మెంబర్స్ అరెస్ట్ అవుతారో వాళ్ళ దగ్గరకి చాలా సమాచారం ఉంటుంది. ఎందుకంటే నక్సలైట్స్ లో ఎప్పుడో నీడ్ టు నో బేసిస్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ప్రతి విషయం కూడా తెలియదు. సో కానీ సెంట్రల్ కమిటీ వాళ్ళకు చాలా విషయాలు అంటే పెద్ద నాయకుల మీద విషయాలు తెలుస్తాయి. కాబట్టి వీరు ఇన్ కేసు సెంట్రల్ కమిటీ వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో ఉంటే వారి ద్వారా మీరు అన్నట్టు దయాకర్ రావు కావచ్చు, లేకుంటే గణపతి కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి వెళ్లే అవకాశం కూడా ఉంది. చూడాలి వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఓకే సార్, ఒక్కసారి మనము ఈ అల్లూరి జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ జరిగిన ఎన్కౌంటర్, మెరడిపల్లికి సంబంధించినటువంటి అక్కడ మాకు రిపోర్టరు ఏం జరిగింది ఇంతకుముందుకు ఎస్పీ గారు కూడా మాట్లాడారు, దానికి సంబంధించి మాట్లాడిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం సార్. రాంబాబు, హలో రాంబాబు, వినిపిస్తుందా? థ్యాంక్ యూ సంజయ్. ఏదైతే ఈ రోజు ఉదయం 6 గంటలకు మావోయిస్టులకు అలాగే స్పెషల్ పార్టీ బృందాలకు